తిరుమల చరిత్రలోని కనీవిని ఎరుగని విషాదం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకొనుండగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ జారీ కౌంటర్ మృత్యు వేదికగా మారింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏకంగా 90 టోకన్ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే వేల సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో పలుచోట్ల తొక్కిసలాట చోటు చేసుకుంది. బైరాగి పట్టేడులోని రామానాయుడు పాఠశాల వద్ద తాకిడి తక్కువగా ఉంటుందని భావించిన యాత్రికులు బుధవారం ఉదయం 10ంటికే అక్కడికి చేరుకున్నారు. రాత్రికి పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. పోలీసులు పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి భక్తులను వదిలి రాత్రి 8:20 అక్కడి నుంచి క్యూలైన్లోకి అనుమతించారు. ప్రధాన గేటు వద్ద ముందుగా వెళ్తున్న భక్తుల మధ్య తోపులాటలో పలువురు కింద పడిపోవడంతో ఒక్కసారిగా ఘోరం జరిగింది. భక్తుల్లో మహిళలు, వృద్ధులు ఉండడంతో చాలా మంది కింద పడిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అదుపు చేసేసరికి దారుణం జరిగిపోయింది. తొక్కిసలాటలో పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో కొంతసేపు భక్తులను క్యూలైన్లోకి అనుమతించకుండా నిలిపివేసి సహాయక కార్యక్రమాలు చేపట్టడంతో ప్రాణనష్టం తగ్గింది. గాయపడిన భక్తులను పోలీసులే అంబులెన్స్లో చేర్చి హుటాహుటిన స్విమ్స్ రుయాకు తరలించారు. ఈ ఘటనలో ఊపిరాడక 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 5 మహిళలే కావడం గమనార్హం. మరోవైపు బైరాగి పట్టేడ కేంద్రంలో ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు పోలీసు అధికారి గేటు తెరిచారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని మరో కథనం వినిపిస్తోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. తిరుపతిలోని పలు టోకన్ల జారీ కేంద్రాల వద్ద రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించగా బైరాగి పట్టేడులో అందుకు భిన్నంగా వ్యవహరించడమే తొక్కిసలాటకు కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కౌంటర్ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీ రమణకుమార్కు రహదారి పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. అయితే ఏ ప్రమాదం జరగదన్న ధీమాతోనే ఏర్పాటు చేయకపోగా భక్తులను పార్కులో ఉంచి ఒకేసారి అనుమతించడంతో ఈ ప్రాణనష్టం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం నుంచి కేంద్రాలను టీటీడీ పోలీసులు పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. చివరకు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనట్లు భక్తులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ తొక్కిసలాటలో గాయపడిన వారికి తిరుపతిలోని స్విమ్స్ రుయా ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాతులను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు తదితరులు పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటల్లో గాయపడ్డం వంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అయితే ఏకంగా 6 భక్తుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన టీటీడీ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోనుంది. తిరుపతి తొక్కిసలాటపై ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం తిరుపతికి రానున్నట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. మృతులకు, క్షతగాత్రులకు ముఖ్యమంత్రి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారని తెలిపారు. మరోవైపు గాయపడిన వారిలో పలువురిని డిశ్చార్జి చేసినట్లు డాక్టర్లు తెలిపారు.